బనిగనపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి మాత ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రమైన నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ గురువారం నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రామసేతు నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నందవరం గ్రామంలో రాయబారాది, జ్యోతి, రథ, వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 19న గురువారం గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, పంచాంగ శ్రవణం, సాయంత్రం 5 గంటల నుంచి ఆలయం చుట్టూ పన్నెరపు బండ్లు తిప్పుట, 6:30 ప్రాకార రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే 20వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం, రాత్రి స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం, 21వ తేదీ శనివారం ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం 4 గంటలకు అమ్మవారి రాయబార మహోత్సవం, రాత్రి పౌరాణిక నాటక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 22వ తేదీ ఆదివారం ఉదయం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రముల అలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 12 గంటల నుంచి భాస్కరయ్యాచారిచే అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా దిష్టి చుక్క పెట్టే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాత్రి 1 గంట నుంచి శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం సాగుతుందన్నారు. 23వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు అమ్మవారి రథోత్సవం, 24వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు అమ్మవారి రథోత్సవం, 25వ తేదీ బుధవారం ఉదయం వసంతోత్సవముతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం నందు ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా 19వ తారీఖు నుండి ఉగాదితో మొదలవుతాయి ఉత్సవాలు. 25వ తారీఖు నాడు ఉత్సవాలు ముగుస్తాయి. అలా క్యూ లైన్లు కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం క్యూ లైన్లు కూడా అధికంగా పెంచడం జరిగింది. ఎక్కడ కూడా ఎగ్జిట్ కానీ వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకి అంటే క్రిస్టాస్ అవ్వకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాము. క్యూ లైన్లో ఉండే భక్తులకు ప్రతి భక్తుడికి కూడా వాటర్ బాటిల్ అంటే 250 మిల్లీలీటర్లతో 10,000 వాటర్ బాటిల్స్ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఉచిత ప్రసాదం కంటిన్యూగా ఉంటుంది. అలాగే పాలు తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి కూడా 8 గంటల వరకు కూడా ఇక్కడికి వచ్చే చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఉచితంగా పాలు ఇవ్వడం జరుగుతుంది 300 లీటర్లతో. మెయిన్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ రోజు కూడా క్యూ లైన్లన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. క్యూ లైన్లు అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఎండ తాగకుండా పెండాల్స్ కూడా ఏర్పాటు చేసినాము. మెట్ల పైన వచ్చే దారి ఉంటుంది, ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ గేట్ బయట కూడా మామూలు లడ్డు ప్రసాదం ఉంటుంది. సంవత్సరం అనుభవం దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా క్యూ లైన్లలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు దాదాపుగా దాదాపుగా లైటింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా బ్యారికేడ్స్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే కింద పెండల్స్ చేస్తున్నాం. బ్యారికేడ్స్ క్యూ లైన్స్ కడుతున్నాము. దగ్గర ఒక 500 మంది స్టాండ్ బై ఉంటారు. అక్కడ 500 మంది అయిన తర్వాత పైకి వచ్చేస్తారు కాబట్టి ఎక్కడ క్యూ లైన్లో కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.